హలో అండి. ఈరోజు మన చిన్న మినీ వ్లాగ్ అనమాట ఇది. వీట్ గ్రాస్ జ్యూస్తో మనం స్టార్ట్ చేసేద్దాము. దీంట్లో ఉండే బెనిఫిట్స్ కానివ్వండి, అండ్ ఇది ఎందుకు మంచిది, ఎలా పెంచాలి ఇంట్లో అనేది కూడా మనం చూసేద్దాము. మెయిన్ ఈ గోధుమ గడ్డిలో విటమిన్ ఏ, బి, సి, ఈ, కే అండ్ కాల్షియం కూడా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. దీనివల్ల మనకి రక్తహీనత ఎవరికైతే ఉంటుందో, అంటే మెయిన్ బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు ఇది రోజు ఒక గ్లాస్ తీసుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. మరి పిల్లలు కూడా తీసుకోవచ్చా అంటే పిల్లలైనా తీసుకోవచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. సో తర్వాత నేను జొన్న దోశ చేసేసాను. ఆ రెసిపీ కూడా నేను మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, చూసేయండి. అయితే నేను వీటిని చిన్న ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, లాస్ట్ టైం మస్కటి వెళ్ళినప్పుడు నేను తెచ్చేసుకున్నాను అనమాట. ఆ ఐస్ క్రీమ్ కప్స్లో కూడా నేను పెట్టేసుకున్నాను ఈ గోధుమ గడ్డిని హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను చిన్నది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో హార్వెస్ట్ చేశాను అనమాట. క్లాత్ పైన కానివ్వండి, ఒక పేపర్ పైన కూడా మనం ఈ గ్రాస్ని పెంచవచ్చు అనమాట. సో నేను నార్మల్గా మట్టిలోనే పెంచాను. మనకు ఆన్లైన్లో ఈ గ్రాస్ పౌడర్ కూడా దొరుకుతుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే 200, 280, 180 అలా ఉంటుంది అనమాట. మనకు 30 రూపాయలు పెడితే కావాల్సినన్ని గోధుమలు అయితే వస్తాయి. సో నిన్న తను వెళ్ళిపోయారనుకున్నాను, డ్యూటీకి వెళ్ళారనుకున్నాను. తను ఉన్నప్పుడు నేను వీడియోస్ చేసుకోను, ఒక హాయ్ చెప్పేసి వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయారని అనుకున్నాను. బట్ మళ్ళీ వచ్చి అది తలపైన పెట్టి ఇప్పుడు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి అంటున్నారు. నేను తను ఉన్నప్పుడు వీడియోలు చేయడానికి కొంచెం సిగ్గుపడతా అనమాట. సో ఇది 7th డే అండి. 7th డేకి ఇలా వస్తుంది. అంటే ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లల్లో ఒకరైతే బక్క పిల్లలు ఉంటారండి, నాకు తెలిసి ఒకరైతే బక్క పిల్లలు ఉంటారు. సో అలాంటి పిల్లలకి ఇవ్వండి. మెయిన్ ఒంట్లో రక్తం బాగుంది అంటే అన్నీ బాగుంటాయండి, లైఫ్ అంతా బాగుంటుంది. ఒంట్లో రక్తం సరిగా లేకపోతేనే అన్నీ అటాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ సరిగ్గా ఉండక, బ్లడ్ కరెక్ట్గా ఉందంటే మనకి మంచి తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. సో మెయిన్ ఒంట్లో రక్తం సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ ఇది కొద్దిగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి జ్యూస్ లాగా చేసేసుకొని తేనె, నిమ్మరసం వేసుకొని తాగేసేస్తే అసలు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటారు. ఎలా ఉంటుందో, వగరుగా ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ అలా ఏమీ ఉండదు. పిల్లలు కూడా తాగుతారు, అంత బాగుంటుంది. సో పిల్లలు పెద్దలు అందరు తాగొచ్చు కాబట్టి మీరు అందరూ చేసేసుకోండి, ఏం కాదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏవి ఉండదు. మన ప్రకృతి ఇచ్చింది కదా, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.